సో డాక్టర్ గారు మీరు గత 2 దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నారు. సో అమెరికాలో చూసారు, ఇండియాలో చూసారు, ఇక్కడ కూడా టాప్ హాస్పిటల్‌లో అంటే ఆల్మోస్ట్ వరల్డ్ అప్డేటెడ్ హాస్పిటల్‌లో ఉన్నారు కాబట్టి, గత 20 సంవత్సరాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో జరిగిన అభివృద్ధి ఏ రకంగా జరిగింది? సో ఇప్పుడు మనం ఇమ్యూనోథెరపీ అంటున్నాము, కార్టిజాల్ థెరపీ అంటున్నాం, టార్గెటెడ్ థెరపీ అంటున్నాం. సో ఇప్పుడు ప్రోటాన్ థెరపీ అంటున్నాం ఏంది? సో ఈ అభివృద్ధి ఏ రకంగా జరిగింది? ఇప్పుడు ఎలాంటి అత్యాధునికమైన సేవలు అందుబాటు? సే ప్రోగ్రెస్ ఇస్ ఆల్వేస్ ఇంక్రిమెంటల్. ఓకే. అంటే ఏ ఒక్కరోజు హఠాత్తుగా మనం నిద్రలేచి లోకం అంతా మారిపోయిందని కనబడదు మనకు. ఏడాది దశకం మీద మనకు ప్రోగ్రెస్ అనేది కొన్ని పర్సంటేజ్ పాయింట్స్ మీద ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90s నుంచి చూసుకుంటే 1990 దశకం దాకా కూడా ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే 3 రకాలు ఉండేవి. జోక్ కొట్టేవారు యాక్చువల్ అప్పుడు. ఎయిదర్ యూ మ్యూటిలేట్ ద పేషెంట్, బర్న్ ద పేషెంట్ ఆర్ పాయిజన్ ద పేషెంట్. సో ఎయిదర్ సర్జరీ చేసి మ్యూటిలేట్ అన్న చేస్తాము, లేదా రేడియేషన్ ఇచ్చి మార్చేస్తాము. అప్పుడు సేక ఇవన్నీ మాటలు ఉండేవి. కరెంటు పెడతారు, సేక ఇస్తారు అన్న మాటలు చాలా కామన్గా ఉండేవి అప్పుడు. లేదా కీమోథెరపీ ఇచ్చి పాయిజన్ చేస్తారు. సో ఈ జోక్ ఉండేది. ప్రెటీ మచ్ ఇది టెక్నాలజీ అప్పటికి. 1990 లోపల 2 విషయాలు జరిగాయి ఆ దశకంలో. దశకం ఎండ్కి అంటే ఈ మిలీనం మొదలయ్యేదానికి. ఒకటేంటంటే మందుల లోపల మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఒక కొత్త రకమైనటువంటి కోవకు చెందిన మందులు అనేవి కనుగొనబడ్డాయి. అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే మీకు స్పెసిఫిక్ క్యాన్సర్ కణాల మీద ఉన్న కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్కి టార్గెట్ చేయగలిగినట్టు మందులు. సో అటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడడం వల్ల చాలా క్యాన్సర్ క్యూర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరు, లింఫోమా అటువంటి క్యాన్సర్లు. కాక సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చింది 1990s. ఇక్కడ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్లో భాగంగా ఇప్పుడు రేడియేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కూడా బాగా పెరిగిపోయింది. సో దాంతో ఏంటి, ఇప్పుడు ఈ కొత్త సాఫ్ట్వేర్లు రావడంతో అదే రేడియేషన్ బీమ్స్ నార్మల్ అవయవాలను అవాయిడ్ చేసి స్పెసిఫిక్గా క్యాన్సర్ మీద ఎలా ఫోకస్ చేయాలి అన్న ఈ కాంటూరింగ్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇందులోపల ఐఎంఆర్టీ అని, తర్వాత ఐజీఆర్టీ అని ఇటువంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి మనకి రేడియేషన్ ఇవ్వడం లోపల. సో దట్స్ మోస్ట్లీ రేడియేషన్ అదే గామారేసే, కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్ వల్ల ఇట్ హస్ బికమ్ మచ్ మోర్ accurate in targeting it to the specific cancer volumes and avoiding normal tissues. కాక సర్జరీలో కూడా కొత్త టెక్నిక్స్ కనుగొనడం అనేది జరిగింది. సో మనకు వీలైనంత వరకు నార్మల్ అవయవాలను అవాయిడ్ చేసి, డిస్ఫంక్షన్ అవాయిడ్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేసేటట్టుగా మనం సర్జరీ చేసే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్కి నర్వ్ స్పేరింగ్ అని అట్లాంటివి. సో 90వ దశకం లోపల చాలా పెద్ద లీప్ ఎండ్ కల్లా పెద్ద లీప్స్ జరిగినట్టే లెక్క ఈ మూడిట్లోనూ కూడా. ఇది కాక పోను టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ అంటే క్యాన్సర్ కణాల మీద ఉన్న కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ మనం కనుక్కోగలిగితే ఆ టార్గెట్లను మనం అటాక్ చేసేటువంటి బాణాలు మనం వేయచ్చు. అంటే నిషానాబాజీ అంటారు కదా. సో నిషానా చూస్తే నిషానాకు తగ్గ బాణం వేయచ్చు. సో ఈ నిషానాలు కనుక్కోవడంలో కానీ, అంటే ఈ టార్గెట్స్ కనుక్కోవడంలో కానీ, దానికి మనం స్పెసిఫిక్ మందులు డెవలప్ చేయడం అనేది కానీ కూడా బాగా టెక్నాలజీ పెరిగింది. సో 2000స్కి ఇప్పటికీ వీ హ్యావ్ మెనీ మోర్ టార్గెట్స్ దట్ వీ కెన్ హిట్ ఆన్ క్యాన్సర్స్ విత్ మెనీ మోర్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్. తర్వాత మీరు అన్నట్లు ఇమ్యూనోథెరపీ అనేది కూడా పెద్ద మేజర్ అడ్వాన్సే. ఈ ఇమ్యూనోథెరపీ కోవకు, ఇది ఒక్క మందు కాదు, ఇది కోవకు చెందిన చాలా మందులు ఉన్నాయి. ఈ ఇమ్యూనోథెరపీ కోవకు చెందిన మందులు ఏంటంటే మీకు క్యాన్సర్ కణాలను డైరెక్ట్గా చంపదు. మన శరీరంలో ఉన్న మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ వల్ల తోటే క్యాన్సర్ కణాలను చంపించేటట్టు చేయగలవు. సో ఈ ఇమ్యూనోథెరపీ మందులు అనేవి కూడా కొంతవరకు మనకు రెవల్యూషన్ తీసుకొచ్చినట్టే లెక్క. సో పాతవి పోలేదు. పాతకి కీమోథెరపీలు ఉన్నాయి, సర్జరీ ఉంది, రేడియేషన్ ఉంది, కానీ ఆ టెక్నాలజీ కూడా మారిపోయింది. కొత్త రకాల కీమోథెరపీలు ఉన్నాయి, రేడియేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, సర్జరీ చేసే పద్ధతులు ఇంప్రూవ్ అయినాయి, స్పెషలైజేషన్ బాగా వచ్చేసింది సర్జరీలో కూడా. కాక ఈ కొత్త మందులు, ఈ కొత్త కోవలు వచ్చినందువల్ల మనకు ఈ గత 30 ఏళ్లలో వీ హ్యావ్ టు సే దట్ దేర్ హస్ బీన్ ట్రెమెండస్ అడ్వాన్స్మెంట్ ఇన్ హౌ వీ ట్రీట్ క్యాన్సర్. అందుకే 60%, ఒకప్పుడు 20% ఉండేది క్యూర్ రేటు, దాని తర్వాత 40% పెరిగింది. ఇప్పుడు మనం 60% అని మాట్లాడుకునేది దీనివల్ల. ఇంకో 10 ఏళ్ళు పోతే ఆ బహుశా 60, 70, 80 అవుతుంది. ఇంకా 2 కార్టిజాల్ అని ఒకటి, ప్రోటాన్ అని ఒకటి అన్నాం కదా. సో ఇవి ఏంటి? కార్టీసెల్ థెరపీ అనేది ఇమ్యూనోథెరపీ కోవకు చెందినటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో మొదలు పెడుతున్నాం, అపోలో హాస్పిటల్లో కూడా చేయడం అనేది మొదలుపెట్టినాము. ఈ కార్టీ సెల్ థెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఇందాక చెప్పుకున్నట్లు మన శరీరం లోపల ఇమ్యూన్స్ కణాలు ఉంటాయి. ఈ ఇమ్యూన్ కణాలలో ఒక ముఖ్యమైన కణం టీ సెల్ లింఫోసైట్ అనేది ఒక ముఖ్యమైన కణం. ఇప్పుడు ఈ టీ సెల్ లింఫోసైట్స్ అనేవి మన శరీరం నుంచి తీసుకుని, అంటే పేషెంట్ శరీరం నుంచే మనం రక్తం నుంచి కలెక్ట్ చేసుకుని తీసుకుంటాం. తీసుకుని ఈ టీ సెల్ని మనం ఇంజనీర్ చేయగలం.
ఎట్లా ఇంజనీర్ చేయగలము అంటే మనకి ఏదైతే ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్కి సంబంధించిన ఒక యాంటీజెన్ని అంటే ఒక ప్రోటీన్ని, క్యాన్సర్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని, ఆ ప్రోటీన్ని ఇది అటాక్ చేసేటట్టు దీని రిసెప్టార్ని, ఈ టీసెల్ రిసెప్టార్ అనేది మనం మాడిఫై చేయగలం. ఇది మీకు అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక విధంగా వేటకొక్క, ఇది వరకు ఈ మాట వాడితే వరకు నవ్వొచ్చింది, వేటకుక్కలు చేసినట్టు. ఇప్పుడు మీకు వేటకుక్క ఉంటే దొంగోడు ఎవడో దొరోడు ఎవడో దానికి తెలియదు. మీరు దానికి వాసన, దొంగ వాసన చూపిస్తే అప్పుడు అది వెళ్ళి మీకు వెంటాడుతుంది దొంగ. సో ఎఫెక్టివ్లీ కార్టీస్ ఈ టీ సెల్ని రిసెప్టార్ మనం మాడిఫై చేయగలము. ఈ వ్యాక్సిన్ కొనుక్కోండి, మీరు అన్నది వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనేది ఇంకో కోవా, ఇవన్నీ కూడా ఇమ్యూనోథెరపీ కోవాకి చెందుతాయి. బట్ దిస్ ఇస్ నాట్ వ్యాక్సిన్. దిస్ ఇస్ వేర్ యూ సి వ్యాక్సిన్ ఇస్ మోర్ న్యాచురల్. ద బాడీ ఇట్ సెల్ఫ్ మేక్స్ రిసెప్టార్స్ స్పెసిఫిక్ టు వాట్ ఎవర్ యాంటీజెన్ యూ హ్యావ్ గివెన్ ఇట్. దిస్ ఇస్ ఆర్టిఫిషియల్. సో దిస్ ఇస్ వేర్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈస్. కుక్క పని చేసింది, అది వేరు, అది వ్యాక్సిన్. ఎవరో వచ్చారు, ఎవరి మీద మొరిగింది, తరిమింది అనేది అది న్యాచురల్గా జరిగే విషయం. కృత్రిమంగా చేయిస్తున్నావు. ఇక్కడ నువ్వు కుక్కకి ట్రైన్ చేస్తున్నావు, ఇది దొంగ, వీడిని పట్టు, వీడిని వేటాడు. సో ఈ టీ సెల్ మీద ఉండే రిసెప్టార్లని మనం ఇంజనీర్ చేసి మార్చచ్చు. దానంతటా అది మార్చుకోవడం కోసం మీరు వెయిట్ చేయట్లేదు. సో యూఆర్ ఇంజనీరింగ్ ద రిసెప్టార్స్ టు చేంజ్ ఇట్ సచ్ దట్ దిస్ రిసెప్టార్స్ స్పెసిఫికల్లీ రికగ్నైజ్. అంటే క్యాన్సర్ కణం మీద ఏదైతే ఆ ప్రోటీన్ ఉంటుందో దాన్ని స్పెసిఫిక్గా గుర్తుపట్టేటట్టు చేయగలం దాన్ని. సో అది మళ్ళీ మన శరీరంలోకి, పేషెంట్ శరీరంలోకి విడిచారంటే ఇవి వెళ్ళి క్యాన్సర్ని తరిమి క్యాన్సర్ అంతా కూడా కుదిస్తుందన్నమాట. సో ఇది వరకు హోప్లెస్ అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్, ఎస్పెషలీ మల్టిపుల్ మయోలోమా అనే జబ్బు ఉంది, అక్యూట్ లుకీమియాస్ అనే జబ్బులు ఉన్నాయి. ఇటువంటి కొన్ని జబ్బుల లోపల ఇప్పుడు చాలా ప్రామిసింగ్గా ఉంది. ఇంకా వేరే జబ్బుల్లో కూడా ఇది మనకు ఈ టెక్నాలజీ అప్లై తొందరలోనే అవుతుంది. సుమారు ఇప్పుడు 7-8 జబ్బులు ట్రీట్ చేయగలం దీంతో. సో ఆ లిస్ట్ పెరుగుతుంది త్వరలో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.